గారు ఏమంటున్నారు? అప్పుగా ఇచ్చారు, అప్పుగా ఇవ్వడం తప్ప 50 కోట్లు ఇచ్చారు, అంతకుముందు 100 కోట్లు ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఆధారాలు ఏవి మరి? ఏం చూపి మీరు అరెస్ట్ చేస్తున్నారు? అండ్ మరోవైపు రోజా కూడా మాట్లాడారు, కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని దోపిడీని ఎత్తి చూపిస్తున్నారు కాబట్టి మిథున్ రెడ్డిని రౌండ్ అప్ చేసి అతన్ని అరెస్ట్ చేసి కుట్ర పని ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి రోజా మాట్లాడారు. ఏంటి ఇప్పుడు 100 కోట్లు అనేది 50 కోట్లు అప్పుగా ఇచ్చారు, సాక్ష్యాలు ఏమీ లేవంటారా? అంత లోక్సభలో అందరి ముందు శ్రీకృష్ణదేవరాయల పేపర్స్తో సహా ఆధారాలతో సహా చూపించారు కదా, మరి సాక్ష్యాలు ఏమి అంటే ఏమన్నట్టు? అది ఒక విషయం. 100 కోట్లకిను 99,000 కోట్లకిను ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఇక్కడ. సో వీళ్ళు మాట్లాడేది అది కూడా ఇంకా ఫూలిష్నెస్ గా వీళ్ళు చెప్పే విషయం చెప్తుంటే ఇంకా జోక్ లాగానే అనిపిస్తుంది. ఇంత అమాయకులుగా ప్రజల్ని మోసం చేయాలని అనుకోవటం అనేది ఇంకా అంటే తెచ్చిన అప్పులన్నీ ఏం చేశారు, వీళ్ళు సొంత బ్రాండ్లు పెట్టుకునే ఇది వీళ్ళకి ఎవరు రైట్ ఇచ్చారు? అది కూడా కాకుండా డిజిటల్ మనీ అప్పుడు ఏంటంటే ఒక టైమింగ్ పెట్టేవాళ్ళు, ఆ టైమింగ్ లో వరకు డిజిటల్ మనీ వాడచ్చు. అది ఎంత అయింది? ఆ డిజిటల్ మనీ 693 కోట్లు, 99,000 కోట్లు ఒక స్కామ్ చేయగా 693 కోట్లు డిజిటల్ మనీ చేశారు. అంటే మిగతావంతా ఏమైనట్టు? ఆ ట్యాక్స్లని ఎందుకు ఎగ్గొట్టాల్సి వచ్చింది? సో దానికి ఆన్సర్ లేదు. దాన్ని ఆన్సర్ కప్పిపుచ్చడం కోసం అంటే ప్రజలకు పంచారంట. ఒక కంపెనీ తెచ్చి పంచేది, ఒక ఇండస్ట్రీ ఎదుర ఉంచేది, ఉన్న వాటిని తరంకుండా చూసేది, అలాంటివి ఏం చేత కాదు. ఇంకోటి ఏంటంటే బెదిరింపులు. ఇప్పుడు బెదిరించటాలు ఎట్లా బెదిరిస్తున్నారు? మేము 10 ఏళ్ళు మీకు 10 ఇంతలు చేస్తారంట, చెయ్యండి, భయపడేదానికి ఎవరు వెనకడగా వేయట్లేదు. ఎవరైనా మేము తప్పు చేస్తే చెయ్యండి, కానీ కక్షపూరితంగా చేశారనుకో ప్రజలు తిరగబడతారు. మేమేమీ చేయాల్సింది వల్ల ప్రజలు చూపెట్టేశారు. ఆ రిజల్ట్ ఏంటో దాని పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నారు. సో మాకేమో భయం లేదు. ఎవరు టీడీపీ వాళ్ళు అట్లాంటి తప్పులు చేసి లెట్ మీ కంప్లీట్, నేను కంప్లీట్ చేసినాక మాట్లాడండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీరు నోట్ చేసుకోండి నేను ఏం మాట్లాడారో, దాని తర్వాత మీరు మాట్లాడండి, నేను వింటాను. ఇంకొకటి జత్వాని గారి కేసు. ఇక్కడ ఆంజనేయ గారు, పిఎస్ ఆంజనేయ గారు జత్వాని గారి కేసులో ఆవిడ ఒక మహిళ కాదా, ఆవిడని తీసుకొచ్చి వీళ్ళు అరెస్ట్ చేస్తారని చెప్పి ఢిల్లీకి ముందే వెళ్ళిపోయి, అంటే టికెట్లు ముందే బుక్ చేసుకుంటారు, ఆవిడని తీసుకొస్తారు, తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తారు. అంటే ఆవిడ దగ్గరికి ఎఫ్ఐఆర్ కాపీ పట్టుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఒక మహిళని తీసుకొచ్చి ఆవిడని బంధించి, అంటే దీనికి ఐఏఎస్లు అనేది ఒక ఐపీఎస్ ఆఫీసర్లు అవసరమా? ఆయన క్యాడర్ ఏంటి? ఆయన ఇలాంటి పనులు చేయొచ్చా? వాళ్ళ పేరెంట్స్ ని, ముసలి వృద్ధులైన పేరెంట్స్ ని తీసుకొచ్చి వాళ్ళని నిర్బంధించటం, వాళ్ళని అరెస్ట్ చేయటం, ఇవన్నీ తప్పు కాదా? అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు ప్రలోభాలకి లోబడి కొంతమంది ఆఫీసర్స్ అందరూ కూడా చేశారు. చేసిన దానికి ఈ రోజు చూడండి, నేను మాట్లాడినేవండి, నా టైం వచ్చినప్పుడు నేను మాట్లాడిన సేపు మీరు మాట్లాడినప్పుడు నేను ఉన్నానా లేదా? సో లెట్ మీ కంప్లీట్ చేయనివ్వండి. ఇంకొకటి, ఇప్పుడు తను అన్నారు, సో మేము సంక్షేమం చేశాము అని అన్నారు. తెచ్చిన అప్పులు ఏం చేశారు? తెచ్చిన అప్పులు ఇన్ని లక్షల కోట్లు, ఇప్పటికే 13 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి. సరే, బాబు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 లక్షల కోట్లు ఉంది. మీరు తెచ్చిన 10 లక్షల కోట్ల అప్పులు ఏం చేశారు? మళ్ళీ ఈ లెక్కర్ స్కామ్లు. ఇంకొక విషయం కూడా, కేసిరెడ్డి ఆయన ఇంకోటి ఇసుక దందాలు కూడా, ఆ సుధీర్ రెడ్డి కేసిరెడ్డి కలిసి ఇసుక దందాలు కూడా చేశారు. సో అవి ఉన్నాయి. అంటే వీళ్ళందరూ ఏమి చేసినా, ఏం మాట్లాడినా, ఏం చేసినా కూడా అరెస్టులు చేయకూడదు. వీళ్ళకి ఏమైనా వైసీపీ వాళ్ళంటే క్లీన్ చిట్ ఇచ్చేసేయాలా? అంటే వాళ్ళు ఎంతైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కొన్ని లక్షల కోట్లు కూడా దోచుకోవచ్చు ప్రజా సొమ్ముని. అవకాశం ఇవ్వకపోతే మీతో మాట్లాడుతున్నారు. ఓకే, సుజాత గారు మనం మాట్లాడదాం. లతా గారు, ఓకే, ఇప్పుడు లతా గారు, ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది, సమాచారం ముందుగానే వెళ్తుంది. ఎందుకంటే రాజకేశ్ రెడ్డి భార్య అత్తమామ కూడా అమెరికా వెళ్ళిపోయారు, ఈయనకు కూడా ముందుగానే సమాచారం అందుతుంది. అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన పోలీసులు కూడా ఇప్పటికీ ఇంకా ఉన్నారు, వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు, ఈ సమాచారం అంతా కూడా వాళ్ళకి వెళ్తుంది. మరేంటి అలాంటి వాళ్ళని మీరు ఏమి చేయలేకపోతుందా కూటమి ప్రభుత్వం? సమాచారం ఎట్లా వెళ్తుంది, బయటకి ఎట్లా వెళ్తుంది, ఎలా పారిపోతున్నారు వాళ్ళు? కాకపోతే సిస్టమ్ అంతా క్లీన్ చేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే అండి, కసిరెడ్డి అరెస్ట్ అవటం అనేది చాలా మంది ఓఎస్డీలకు కానివ్వండి, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు మెడకు ఉచ్చు తగులుకుంది.
సో ఇది ఇప్పుడు చాలా చిన్న మొత్తమే కాదు, లక్షల కోట్ల స్కాములు జరిగాయి. ఇవన్నీ బయటకు తీస్తా అంటే ఎవరెవరు ఎంత తిన్నారు, ఎవరి పేర్లు ఎంత వస్తాయి అనే దానికోసం వాళ్ళకున్న ప్రెషర్స్ ఆ రకంగా ఇది చేసి అసలు మీరు ఫేక్ ఆధార్ కార్డులు సృష్టించారనంటే ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఒక నాయకులందరూ కూడా ఫేక్ ఆధార్ కార్డులు కూడా సృష్టించుకున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉండింది 5 సంవత్సరాలు. ఫేక్ ఆధార్ కార్డులు సృష్టించుకొని వాళ్ళు తిరుగుతున్నారు.